సజ్జనార్ నోటీసులకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంబంధం లేకున్నా హరీష్ రావు కేటీఆర్లకు నోటీసులు ఇచ్చి దర్యాప్తు పేరిట వేధిస్తున్నారు, ఒక ప్రహసనంలాగా దీన్ని నడిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. దీనంతటిని తాను ఖండిస్తున్నానంటూ చెప్తున్నారు. తర్వాత 12 గంటల్లోపే అర్ధరాత్రి తనకు నోటీసులు ఇచ్చారని, వార్నింగ్లకు తాను భయపడనని, దౌర్జన్యాలపై గొంతెత్తడం తన హక్కు అని, తన దగ్గర ఉన్న సమాచారంతో జవాబు చెప్తానని, తర్వాత మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేశారు. నేను సజ్జనార్ గారితో సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడు వ్యక్తిగత హననానికి వాళ్ళకి సంబంధించిన అంశాల మీద నేను ఏం మాట్లాడలేదు అంటూ కూడా, అలాంటి సంస్కృతి తనకు లేదు అంటూ చెప్తున్నారు. ఈ మేరకు ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్కు సజ్జనార్ను ట్యాగ్ చేశారు. మనందరికీ తెలిసిందే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారించారు. తర్వాత కేటీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి హంగామా మనం చూసాం, ఎంత పెద్ద హంగామా జరిగిందో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తనకి నోటీసులు ఇవ్వడం పట్ల ఆయన కామెంట్ చేస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అందులో సజ్జనార్ను ఉద్దేశిస్తూ కూడా చేశారు. అలాగే మరికొన్ని అంశాల గురించి మాట్లాడారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, తనను టార్గెట్ చేసుకొని చేశారని పర్సనల్గా సజ్జనార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు సంబంధించి మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశారు. మీరు ఆ ట్వీట్లో క్లియర్గా చూస్తున్నారు. అందులో ఆయన మెన్షన్ చేసింది, నా దగ్గర ఉన్న ఆధారాలతో నేను మీకు సహకరిస్తాను విచారణకి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఆ తర్వాత అన్నారు. అట్ ది సేమ్ టైం గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి, గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సమయంలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి అంటూ కామెంట్ చేస్తూనే సజ్జనార్ పేరును అందులో ఇంక్లూడ్ చేయడం ఆ కేసుల విషయంలో, ఈ విషయాల్లో కొంత సజ్జనార్ హర్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నోటీసులు ఇవ్వడం, ఇప్పుడు ఆ నోటీసులకు మళ్ళీ రిప్లై ఇస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇది కేవలం విచారణకు మాత్రమే కాకుండా పొలిటికల్గా ఒక హీట్ని జనరేట్ చేస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. సో ముందు అసలు సజ్జనార్ ఏ నోటీసులు ఇచ్చారు, దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు, ఈ ట్వీట్ సారాంశం ఏంటి, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ కూడా నేను మీకు వినిపించబోతున్నాను. ఈ ఫోన్ మనం మాట్లాడిన తర్వాత, మధుతో మాట్లాడిన తర్వాత ఆ డీటెయిల్స్ కూడా నేను మరింత క్లియర్గా మీకు ఇస్తాను. ఆ బయట కూడా నేను చూపిస్తాను. మధు, ఇప్పుడు సజ్జనార్ నోటీసులు ఇచ్చారు, ఆ నోటీసుల పరంగా ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆ నోటీసులకు మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. అసలు ఏం జరుగుతుంది? ఈ గందరగోళం అంతా ఏంటి? అసలు కేసు ఒక పక్క అయితే మళ్ళీ ఈ గొడవ ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో? రైట్ మధు, మరికొద్ది క్షణాల్లో మధు మనతో జాయిన్ అవుతారు. రైట్, సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చినటువంటి ట్వీట్ ఇప్పటికే నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అట్ ది సేమ్ టైం సజ్జనార్ జారీ చేసినటువంటి నోటీసులు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాసుకొచ్చిన ఆ ట్వీట్లో, సుదీర్ఘమైనటువంటి ట్వీట్లో కొన్ని కీలక అంశాలు నేను చెప్తాను. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు ఇప్పుడు గొడవ మొదలవుతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. నేను వార్నింగ్లకు భయపడను, దౌర్జన్యాలపై గొంతెత్తను నా హక్కు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందులో రాసుకొచ్చారు. ఇంకా చాలా అంశాలు రాశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రొసీజరే. గతంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం అనేది చాలా కామన్గా జరిగేటువంటి ప్రక్రియ అన్నట్లుగా ఆయన మాట్లాడారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సో అలాంటప్పుడు ఇది పెద్ద విషయం ఎలా అవుతుంది ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినా సరే అనేది ఆయన మాట్లాడారు. అట్ ది సేమ్ టైం మధు జాయిన్ అయ్యారు. ముందుగా మధుతో మాట్లాడదాం. మధుతో మాట్లాడిన తర్వాత ఆ ట్వీట్ గురించి మరింత డీప్గా మనం చూద్దాం. మధు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ కీలక నాయకులకి హరీష్ రావుకి, కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం, విచారణ, ఇదంతా ఒక పెద్ద గందరగోళం అయితే, ఇప్పుడు సజ్జనార్ వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ గొడవ ఏంటి? ఏం జరుగుతుంది? సజ్జనార్ నోటీసులు ఇవ్వడం, మళ్ళీ దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ కౌంటర్ ఇవ్వడం, నేనేం భయపడను, మీరేం చేసుకుంటారో చేసుకొని అని మాట్లాడడం, ఏం జరుగుతుంది అసలు? డీటెయిల్ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిన్న సజ్జనార్, ఐపీఎస్ సజ్జనార్ కి సంబంధించిన సిట్ ఎవరైతే నేతృత్వం వహిస్తున్నారో ఆయనకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా కొన్ని అలిగేషన్ చేస్తే దానికి నోటీస్ ఇచ్చారు, రిప్లై ఇవ్వాల్సిందిగా, లేకపోతే సివిల్ సంబంధించినటువంటి తర్వాత పరువు నష్టం దావా కింద మరొక నోటీస్ ఇస్తాను, సివిల్ చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడనన్నట్టు స్టేట్మెంట్ సజ్జనార్ చేశారు. సో ప్రస్తుతం
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చినటువంటి రిప్లై చాలా సెటరిక్ గా ఉంది. నేను వ్యక్తిగత దూషణలు చేయను, చిల్లర భాషను వాడను, వాస్తవాలు దాచను, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో మా పార్టీకి సంబంధించిన నాయకులను వేధిస్తా ఉన్నారు, అనవసరంగా వాళ్ళకి సంబంధం లేని అంశాలను వారి ముందు ఉంచి రెండవ సిట్ ఏర్పాటు తర్వాత గంటలు క్వశ్చన్స్ పేరుతో వేధిస్తా ఉన్నటువంటి దాన్ని మాత్రమే నేను చెప్పాను పత్రికా సమావేశంలో. 2 రోజుల ఆధారాలతో సహా రిప్లై ఇవ్వకపోతే సివిల్ క్రిమినల్ చర్యలకు సిద్ధం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ప్రజా సమస్యల పైన నేను దౌర్జన్యాల పైన గొంతెత్తడం మాత్రం నా హక్కు, నేను వార్నింగ్లకు అసలు భయపడను, నా దగ్గర ఉన్న సమాజంతో జవాబిస్తాను, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనార్కు రిప్లై ఇచ్చారు. దీంట్లో మొత్తం మళ్ళొకసారి వివరిస్తున్నానంటూ డీటెయిల్ ఇచ్చారు. దేశ రక్షణ కోసం కానీ, తర్వాత సిట్ చీఫ్ సజ్జనార్కి సంబంధించినటువంటి అంశం పైన కానీ, గతంలో ఓటుకు నోటు కెమెరాల ముందు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొరికినటువంటి విషయాన్ని కానీ, తర్వాత అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి పలు కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం కానీ, ఇంకా కొన్ని విషయాలపైన సిట్ వేయాలనే డిమాండ్ కానీ, పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులు కావద్దు మీరు అనేటువంటి ఒక సలహాను, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు డీజీపీ, అప్పుడు హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వంటి అధికారులను కూడా అందరినీ విడిచిపెట్టి సిట్ అధికారులు కేవలం ప్రభాకర్ రావుని, ఆయన కుటుంబాన్ని, ఆయనతో పనిచేసినటువంటి కానిస్టేబుల్ను, బంధువులను వేధించడం అన్యాయం అంటూ ఆయన ట్వీట్ దీంట్లో మెన్షన్ చేయడం కానీ, ఇంకా కొన్ని అంశాలను కూడా మెన్షన్ చేశారు. కొంతమంది పోలీస్ అధికారుల కనుసరణలోనే అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ ప్రజల నోళ్లలో తరచుగా నారడం ఫ్యూచర్ లో ప్రమాదకరం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. తర్వాత కేవలం కొద్ది మంది పోలీస్ అధికారుల సంబంధించినటువంటి వారిని వేధిస్తా ఉన్నారు, మిగతా వారిని వదిలేశారు అనేటువంటిది. సో ఈ రకంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు కౌంటరే ఇచ్చారు ఐపీఎస్ ప్రస్తుత సిపి సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఐపీఎస్ సజ్జనార్కి. ఇద్దరి మధ్య ఇప్పుడు ఐపీఎస్ వార్గా మారిపోయింది. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్, నోటీస్, హరీష్ రావు, కేటీఆర్ దీనికి సంబంధించిన చర్చ ఉంటే, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి మాట్లాడిన తర్వాత ఈ రోజు ఇద్దరి మధ్య వార్గా మారిపోయింది. మరి రిప్లై ఇచ్చారు. ఈయన కూడా 12 గంటల్లోనే నోటీస్ వచ్చిన 12 గంటల లోపలనే దీనికి సజ్జనార్ ఎట్లా రియాక్ట్ అవుతారు, సివిల్ క్రిమినల్ చర్యలకు నెక్స్ట్ డిమాండ్ చేస్తారా, దానికి సంబంధించి ఆయన మూవ్ అవుతారా, చూడాలి ఏం జరుగుతుందో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం నేను క్వశ్చన్ చేయడం తగ్గను, అన్యాయాలను ఎదిరించడం తగ్గను అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో చర్చ కొనసాగుతుంది. నిజంగానే ఒక మాజీ ఐపీఎస్, ఒకటి ప్రజెంట్ ఐపీఎస్ కమిషనర్ మధ్య ఒక యుద్ధంగా మారే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది, ప్రచన్న యుద్ధంగా. ఓ పక్క మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఓ పక్క సజ్జనారేమో నోటీసులు ఇచ్చారు, ఇంకో పక్క ప్రవీణ్ కుమార్ ఏమో మీరు ఏమైనా చేసుకోండి, నా దగ్గర ఉన్న ఆధారాలు నేను సమర్పిస్తాను, ఆ తర్వాత మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూనే ఈ మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఇదేదో పెద్ద ప్రహసనంలాగా చేస్తున్నారు, కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ కేసుల వల్ల ఇదంతా అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇట్స్ వెరీ క్లియర్, ఇక్కడ ఈ సిట్ కానీ, సిట్కి చీఫ్గా ఉన్నటువంటి ఇటు సజ్జనార్ కానీ, లేకపోతే సీఎం కానీ, ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ ఒకటే గ్రూపు అనేది బీఆర్ఎస్ నాయకులైనా సరే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా అదే చెప్తున్నారు. సో ఇది ఎటువైపు వెళ్ళబోతుంది? ఇప్పుడు ఈ హడావడి ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది మధు? అంటే కోర్టు ఇచ్చిన టైంలోగా ఖచ్చితంగా విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ పొలిటికల్ ఎజెండా బిహైండ్ దిస్? నిజంగానే కవిత చెప్పినట్లు ఈ రిజర్వేషన్ల అంశాన్ని పక్కకు తప్పించడానికో, లేదంటే బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తున్నందుకు ఆ విషయాలను పక్కకు తప్పించడానికో ఇదంతా కనిపిస్తుందా? అంటే ఓవరాల్గా ఈ మొత్తం దీని నుంచి ఏదైనా ప్రతిఫలం వచ్చే అవకాశం ఉందా, ఒక మాటలో చెప్పాలంటే? నిజంగానే ఏం జరుగుతుందో కాస్త కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతా ఉంది. రాజకీయ వర్గాల్లో కానీ, సిట్ అధికారుల్లో కానీ, ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విషయాల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఒక డిఫరెంట్ చర్చ ప్రారంభమైంది. అసలు కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులని, వారికి గతంలో క్లోజ్ గా ఉన్నటువంటి అధికారులని, వాళ్ళని మాత్రమే చేస్తున్నారు, అదే నేను అడుగుతున్నాను అనేటువంటిది ఆర్ఎస్పీ అడుగుతా ఉన్నారు. దాంట్లో అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు ఆయన శివధర్ రెడ్డి, తర్వాత అప్పుడున్నటువంటి డీజీపీ ఇప్పుడు మాజీ ఆయన మహేందర్ రెడ్డిని ఎందుకు విచారించట్లేదు? సో ఈ రకంగా కొంతమందిని, సజ్జనార్ అప్పుడు ఉన్నాడు, ఆయనను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? కేవలం ప్రణీత్ రావు అని, తర్వాత రాధాకిషన్ రావు అని, ఇలా కొంతమందిని సెలెక్టెడ్ టార్గెట్ మాత్రమే జరుగుతుంది. వాళ్ళంటే చిన్న స్థాయి ఉద్యోగులు, పై స్థాయిలో డీజీ, తర్వాత డీజీపీ, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళను వదిలేసి కొద్ది మందిని టార్గెట్ చేయడం వెనకాల ఉన్నటువంటి
ఆంతర్యం ఏమిటి అనేటువంటి నేను క్వశ్చన్ చేస్తున్నాను అనేటువంటి ఆర్ఎస్పీ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన అడుగుతున్న దాంట్లో నేను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందనేటువంటిది నేను కంప్లైంట్ చేశాను ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, రాజకీయ పార్టీ నాయకుడిగా. నా కంప్లైంట్ కనీసం తీసుకోలేదు, అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, దాని మీద డీటెయిల్సే లేదు అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు జరుగుతున్నటువంటి దానిపైన. సో ఇది నిజంగానే ఇద్దరి మధ్య కాస్త వైరం పెరుగుతుంది, దూరం పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక అతను మాజీ ఐపీఎస్, మరొకరు రైట్ నౌ ఐపీఎస్ ప్లస్ కమిషనర్ సిట్ చీఫ్ సజ్జనార్కి సంబంధించిన మధ్యలో ఈ దూరం, ఈ అగాధం ఎంత పెరుగుతుందో అనేటువంటి తెలిసి అయితే కొనసాగుతుంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇద్దరు అధికారుల మధ్య ఇప్పుడు ఈ మాటల తూటాలు పేలుతున్నాయి. మరి చివరికి ఎవరికి నష్టం చేస్తుంది ఇది? ఓ పక్క నా హక్కు ఉంది నేను మాట్లాడడానికి, నేనే అబద్ధాలు మాట్లాడలేదు, గతంలో జరిగినటువంటి అంశాలనే నేను ప్రస్తావించాను, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి ఆర్ఎస్పీ అంటున్నారు. మరోవైపు తన వ్యక్తిగతంగా హననానికి పాల్పడ్డారు అంటూ సజ్జనార్ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మరోవైపు ఇద్దరి మధ్యలో ఈ పోటీ కూడా కనిపిస్తుంది. మధు చెప్పినట్టుగా ఇద్దరు సీనియర్ అధికారుల మధ్యలో, ఒకరు మాజీ అధికారి, మరొకరు ప్రజెంట్ అధికారంలో ఉన్నవాళ్ళు, పవర్లో ఉన్నవాళ్ళు. సో ఇద్దరి మధ్యలో ఈ పోటీ ఎవరికి నష్టం చేస్తుంది అనేది ఒక అంశం. మరోవైపు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గందరగోళం అంతా దేనికోసం? ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయడమే ఉద్దేశమా, లేకపోతే ఇదేమైనా డైవర్షన్ పాలిటిక్సా, ఇది కుట్ర కోణమా? వీటిలో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారు అనేది కూడా మనం విందాం. బట్ బిఫోర్ దట్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాకర్ జై కేటీఆర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే రఘురామ్ కామెంట్ చేస్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటలకు తెలంగాణలో విలువ లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే రఘురామ్ కామెంట్ చేస్తున్నారు, తెలంగాణను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో వేల కోట్లు దోచుకున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, 3 ఎకరాల భూమి పంచలేదు, దళితుల ముఖ్యమంత్రి చేయలేదు అంటున్నారు. అలాగే లక్ష్మణ్ తోట కామెంట్ చేస్తున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు 2 నాలుకలతో టెలిఫోన్ ట్యాపింగ్ గురించి డబుల్ స్టాండర్డ్స్గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకటి ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్న కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఈ ఇద్దరిలో మీ సపోర్ట్ ఎవరికి అంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మా సపోర్ట్ అంటూ 70% మంది అంటుంటే, సజ్జనార్కి మా సపోర్ట్ అంటే 30% మంది అంటున్నారు. అంటే 100లో మా ఆర్టీవీ పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో 71% మంది ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ పర్సంటేజ్ చెప్తున్న సమయానికి, ఓటింగ్ చెప్తున్న సమయానికి 71% మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సపోర్ట్ చేస్తే 31% మంది సజ్జనార్కి సపోర్ట్ చేస్తున్నారు, 69%కి మారింది. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ట్వీట్లో చాలా కీలకమైన అంశాలు నేను 2-3 చెప్తాను. అందులో మొదటిది, నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను ఇస్తాను, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత నోటీసులు ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య అంటున్నారు. మన హరీష్ రావు కూడా అదే అన్నారు, అప్పటికప్పుడు హడావడిగా నోటీసులు ఇచ్చి పిలవాల్సినంత అవసరం ఏంటి, నేను ఎక్కడైనా పారిపోతానా అని చెప్పేసి మాట్లాడారు. అలాగే అట్ ది సేమ్ టైం ఇప్పుడు గతంలో నేను జరిగిన విషయాల్ని నేను మెన్షన్ చేశాను, ఎగ్జాంపుల్గా చెప్తుంటే నా మీద నోటీసులు ఇచ్చారా, ఒకసారి అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది. ఇదంతా కూడా మా మీద ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఇదంతా జరుగుతుంది, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం కొంతమంది పోలీస్ అధికారుల కన్సర్న్లో చాలా గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ ప్రజల నోట్లలో తరచుగా నారడం ప్రమాదకరం అంటూ నేను హెచ్చరించాను. సజ్జనార్ గారితో సహా ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వ్యక్తిగత హననానికి నేను పాల్పడలేదు అంటూ చెప్తున్నారు. పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారొద్దని నేను సలహా ఇచ్చానే తప్ప ఇంకేం కాదు, నేను చేసిన కామెంట్స్లో తప్పేం లేదు అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యవహారంలో మేము ముమ్మాటికి బాధితులం, ప్రజల గొంతుగా నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా ఈ పోరాటం మాత్రం ఆగే ప్రసక్తే లేదు అంటున్నారు. అంటే ఈ నోటీసులకి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ తతంగానికి మేము భయపడమని చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ క్లియర్. మరోవైపు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సజ్జనార్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్, లేదంటే ఈ నోటీసులను ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ నిజంగానే సజ్జనార్ వ్యక్తిత్వ హననానికి కారణం అయ్యాయని ఆ ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినట్లుగా మీకు అనిపిస్తుందా, లేదంటే పోలీసులు ప్రభుత్వం చేతుల్లో పావులుగా మారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుందని మీరు కూడా అనుకుంటున్నారా? మరోవైపు మేము చట్ట ప్రకారం ఇక్కడ చర్యలు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే 100,000 మందిని కార్యకర్తలు తెచ్చుకొని నాయకులను తెచ్చుకొని ఇక్కడ ఇంత హడావుడి చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ చాలామంది మాట్లాడుతున్నారు.
సో నిజంగానే బీఆర్ఎస్ ఈ విషయాన్ని పొలిటికల్గా పొలిటిసైజ్ చేస్తుందా, కాంగ్రెస్ చేయకుండా ఓన్లీ బీఆర్ఎస్ పొలిటిసైజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆర్ఎల్స్ ఇవన్నీ పక్కన పెడితే మార్చి కల్లా ఈ విషయంలో క్లారిటీ వస్తుందా? సుప్రీంకోర్టు ఒక గడువు పెట్టింది, ఆ గడువులోపు ఈ విషయంలో క్లారిటీ రావడం కోసం ఈ హడావుడి చేస్తున్నారా? కాదు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా మీకు కూడా అనిపిస్తున్నాయా? మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ విచారణ, ఇవన్నీ కూడా, ఈ నోటీసులు ఇవన్నీ కూడా తెలంగాణ రాజకీయాల్లో చాలా హీట్ను రేకెత్తిస్తున్నాయి. కాకపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం దీనివల్ల? తొందరలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ వరుస ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్గా ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్కి బెనిఫిట్ అవుతుందా? ఇది సానుభూతిగా మారుతుందా? లేకపోతే ప్రభుత్వం బాగా చర్యలు తీసుకుందని చెప్పేసి ప్రజలు అప్రిషియేట్ చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ బాధితులకు న్యాయం చేసింది ప్రభుత్వం, న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని ప్రజలు భావించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారు, అసలు ఎందుకు సజ్జనార్ ఈ విషయంలో ఫీల్ అయ్యారు, ఒకసారి ఆ కామెంట్స్ చూద్దాం మనం. ఇక రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు, ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకు తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో, ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్కు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్ చేసిండ్రు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.